వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కుస్కా రైస్ తయారు చేద్దాము. ముందు ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, మామూలు రైస్ అయినా పర్వాలేదు, తీసుకోవచ్చు. ముందు దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. బియ్యాన్ని బియ్యం 2 సార్లు కడిగి నీళ్ళు పోసి పెట్టుకుందాము. ఈ విధంగా 2 సార్లు కడిగేసి నీళ్ళు పోసి అరగంట సేపు నానబెట్టుకుందాం బియ్యాన్ని. కుస్కా రైస్లోకి కావాల్సిన పదార్థాలు: అరగంట సేపు నానబెట్టించుకున్న బాస్మతి రైస్ 1 గ్లాస్, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 కప్ పెరుగు, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 2 అనాస పువ్వులు, 3 ఇలాచీలు, 4 లవంగాలు, 1 ఇంచ్ పట్ట, కొద్దిగా సాజీరా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ వేడైంది. దీంట్లో నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకుందాము. 2 బిర్యానీ ఆకులు, పట్ట, లవంగాలు, ఇలాచీలు, సాజీరా, అనాస పువ్వు, సోంపు అన్నీ మసాలాలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంత వరకు ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాము. గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకుందాము. టమాటా ముక్కలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టుకుందాము. టమాటా ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు మరి పుల్లడిది కాకుండా ఫ్రెష్గా ఉండే పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది రైస్లోకి. ఇప్పుడు మూత పెడదాము. టమాటాలు పూర్తిగా ఉడికిపోయినాయి. మనం వేసుకున్న నెయ్యి కూడా పైకి వస్తుంది. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి మనము కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని కలుపుకుందాము. బాస్మతి రైస్ వేసుకొని కలుపుకోవాలి. మరి గట్టిగా కలపొద్దు. నానబెట్టిన బియ్యం కదా, ఇవి విరిగిపోతాయి. లైట్గా ఈ విధంగా కలుపుకోవాలి. బియ్యం వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెడదాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఏ గ్లాస్తో కొలుచుకున్నామో బియ్యం, దాంతో 1.5 గ్లాస్ నీళ్ళు పోయాలి. 1.5 నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. 1 విజిల్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము.
కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీస్తాం. కుక్కర్ పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మూత తీస్తాము. ఒకసారి నిదానంగా కింది నుంచి కలుపుకోవాలి అన్నాన్ని. కొంచెం తేమగా ఉంటే ఒక 2 నిమిషాలు ఈ విధంగా మూత తీసి పెట్టి 2 నిమిషాలు పెడదాం పక్కకు. తర్వాత సర్వ్ చేసుకోవాలి. అన్నంలో తేమ ఉంటే తేమ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అన్నాన్ని. అన్నం పొడిగా చాలా బాగా వచ్చింది. తమిళనాడు స్పెషల్ కుస్కా రైస్ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.